విశాల్ నటించిన మదగజరాజా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. 12 ఏళ్ల క్రితం చేసిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ హిట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆడియన్స్ విషయం పక్కన పెడితే మూవీ టీం కూడా ఈ సక్సెస్ చూసి అవాక్కవుతున్నారు. ఈ సక్సెస్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ రికార్డు అంటూ విశాల్ అన్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. మూవీ టీం అంతా కలిసి సంతోషంగా కేక్ కట్ చేసి ఫోటోలకి ఫోజులిచ్చారు. అనంతరం సోషల్ మీడియాలో ఈ సినిమా సక్సెస్ గురించి విశాల్ ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఏదో ఒక రోజు మన సినిమా రిలీజ్ అయ్యి అద్భుతం క్రియేట్ చేస్తుందంటూ 12 ఏళ్లుగా డైరెక్టర్ సుందర్ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. ఆ మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. మన జీవితంలో జరిగే వాటన్నింటికీ ఓ కారణం ఉంటుందని నేను నమ్ముతా. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు ముందు రోజు హౌస్ఫుల్ బోర్డులు చూసి ఎంతో సంతోషపడుతున్నా. మై డియర్ లవరు పాటకి ఇంతగా ఆదరణ దక్కుతుందని నేను అసలు ఊహించలేదు అంటూ విశాల్ అన్నారు. విశాల్ హీరోగా సుందర్ సి తీసిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా వాయిదా పడుతూ చివరికి ఈ నెల 12న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమా నెమ్మదిగా పుంజుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది పొంగల్కి కోలీవుడ్లో పెద్ద హీరోల చిత్రాలేమీ లేవు. దీంతో విశాల్కి టైం కలిసొచ్చింది. మరోవైపు ఈ చిత్రం రిలీజ్కి ముందు చెన్నై నిర్వహించిన ప్రెస్ మీట్కి ఆరోగ్యం బాగలేకపోయినా విశాల్ హాజరయ్యాడు. ఆ సమయంలో స్టేజ్ మీద నిల్చోవడానికి కూడా బలం లేక వణికిపోతూ కనిపించారు విశాల్. మాట్లాడడానికి కూడా ఆయనకి అవ్వలేదు. విశాల్ని ఇలా చూసి ఫ్యాన్స్ అలా టెన్షన్ పడ్డారు. అయితే వైరల్ ఫీవర్ ఉన్నా సరే సినిమాను ప్రమోట్ చేయడానికి విశాల్ రావటం చూసి అందరినీ కదిలించింది. సినిమాకి ఆడియన్స్ని థియేటర్లకు రప్పించడంలో ఇది కూడా ఒక కారణమైంది. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత కూడా కష్టపడి చేసిన సినిమా హిట్ కావటం సంతోషం.